హలో హాయ్ ఫ్రెండ్స్, నాకు కాపీరైట్ క్లెయిమ్ వస్తుందనేసి నేను ఫుల్ మ్యూజిక్ ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో ఇస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. నిన్న నేను మా టెలిగ్రామ్ ఛానల్లో పోలింగ్ అనేది పెట్టాను. అందులో చాలామంది బర్త్డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ కావాలనేసి రెస్పాన్స్ ఇచ్చారు. దాదాపు 48% అనేది బర్త్డే స్టేటస్ వీడియో కావాలనేసి రెస్పాన్స్ ఇచ్చారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రతిరోజు నేను తప్పకుండా మీకోసం బర్త్డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది తీసుకొస్తాను. అండ్ అలాగనేసి మిగతా వీడియోస్ చేయననేసి కాదు, యాటిట్యూడ్ స్టేటస్ వీడియోస్ అండ్ లవ్ స్టేటస్ వీడియోస్ కూడా చేసి పెడతాను. మీ అందరూ నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఇంకా నన్ను ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక బర్త్డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది చూశారు కదా. అలాంటి వీడియోస్ మీరు ఎడిట్ చేసుకోవాలంటే మీ మొబైల్లో కైన్ మాస్టర్ అన్న అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ కైన్ మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది నేను ఇచ్చాను. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. లేదా టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేసి పెట్టాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో కింద మూడో ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ న్యూపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోకి కావాల్సిన మెటీరియల్స్ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకున్న దీంట్లోనే ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచేసి నేను డిస్క్రిప్షన్లో మీరు డౌన్లోడ్ చేసుకున్న దీంట్లోని ఇంకో టెంపుల్ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఆ పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ టెంపుల్ పిఎన్జీ ఇమేజ్ ఎక్కడైతే పెట్టుకున్నారో ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి ఈ పిఎన్జీ ఇమేజ్ని ఈ పొజిషన్లో ఇట్లా పెట్టుకోండి. కాస్త జూమ్ అనేది ఇట్లా పెంచుకొని మీకు ఎంత కావాలో అంత జూమ్ అనేది ఇట్లా 2 ఫింగర్స్తో ఇట్లా చేసుకొని ఈ పొజిషన్లో ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ మిర్రరింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీరు ఓల్డ్ వెర్షన్ కైన్ మాస్టర్ యూజ్ చేస్తున్నట్లయితే మీకు మిర్రరింగ్ అనేసి లేదా రొటేట్ అనేసి ఉంటుంది. దానిపై ఇట్లా క్లిక్ చేశారంటే అది దాని ఆపోజిట్ వైపు అనేది రొటేట్ అవుతుంది. సో ఇట్లా వచ్చిన తర్వాత కరెక్ట్గా కాస్త జూమ్ అవుట్ అనేది ఇట్లా తగ్గించుకొని మీకు ఎంత కావాలో అంత తగ్గించుకొని ఈ పొజిషన్లో ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా ఓకే. ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో శివుడి పిఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఆ పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న శివుని పిఎన్జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్పై క్లిక్ చేసి దీన్ని లెఫ్ట్ సైడ్ కన్నట్లు ఈ పొజిషన్లో ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకొని జూమ్ అనేది ఇట్లా తగ్గించుకొని కరెక్ట్గా ఈ పొజిషన్లో ఇట్లా ఆ కొండ పైన అన్నట్లు ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత క్రాపింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఇట్లా క్లిక్ చేసిన తర్వాత దాన్ని ఎనేబుల్ చేసుకొని ఫీదర్ని ఒక 35% ఇట్లా పెట్టుకొని కరెక్ట్గా దీన్ని ఇట్లా కాస్త ఇట్లా పెంచుకోండి. పెంచుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి ఫ్రెండ్స్. ఇట్లా జరుపుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఆ పిఎన్జీ ఇమేజ్ చూశారు కదా, అట్లా కరెక్ట్గా ఆ కొండపైన కూర్చున్నట్లు సెట్ అనేది అవుతుంది. ఇట్లా సెట్ చేసుకున్న తర్వాత డిస్క్రిప్షన్లో నేను ఒక లైటింగ్ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న లైటింగ్ పిఎన్జీ ఇమేజ్ ఎక్కడైతే పెట్టుకున్నారో ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫస్ట్ అదే ఇమేజ్పై మళ్ళీ క్లిక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఇట్లా ఎండ్ వరకు జరుపుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత ఈ పిఎన్జీ ఇమేజ్ అనేది బ్లాక్ స్క్రీన్లో ఉంది. బ్లాక్ స్క్రీన్ పోవాలంటే కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి స్క్రీన్ అనే దీనిపై ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ పిఎన్జీ ఇమేజ్ని ఇట్లా పట్టుకొని డ్రాగ్ చేస్తూ కరెక్ట్గా
ఈ పొజిషన్‌లో ఇట్లా పెట్టుకొని లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. ఆ పి ఆ లైటింగ్ పీఎన్‌జీ ఇమేజ్ అనేది వెనక వైపు పోతుంది. సో, ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్‌లో ఒక ఫ్లాగ్ గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న ఫ్లాగ్ గ్రీన్ స్క్రీన్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత ఈ వీడియో అనేది గ్రీన్ స్క్రీన్‌లో ఉంది. గ్రీన్ స్క్రీన్ పోవాలంటే అదే వీడియోపై మళ్ళీ క్లిక్ చేసి కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ క్రోమా కీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దాన్ని ఎనేబుల్ చేసుకోండి. గ్రీన్ స్క్రీన్ అనేది ఆటోమేటిక్‌గా పోతుంది. ఇన్‌కేస్ మీకు గ్రీన్ స్క్రీన్ అనేది పోకపోతే ఇక్కడ కీ కలర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేసి గ్రీన్ స్క్రీన్‌ని సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్‌పై ఇట్లా క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా గ్రీన్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత పైకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ ట్రాన్స్‌ఫార్మ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేసి కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ మిర్రరింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అందులో ఫస్ట్ ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేశారంటే దాని ఆపోజిట్ వైపు ఫ్లాగ్ అనేది రొటేట్ అవుతుంది. తర్వాత బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత దీన్ని కాస్త చిన్నగా ఇట్లా జూమ్ అనేది తగ్గించుకోండి. తగ్గించుకొని కరెక్ట్‌గా ఈ పొజిషన్‌లో ఇట్లా పెట్టుకోండి. చిన్నగా ఇట్లా జూమ్ అనేది ఇట్లా తగ్గించుకొని ఈ పొజిషన్‌లో ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా పెట్టుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేయండి. ఆ ఫ్లాగ్ అనేది వెనక వైపు పోతుంది. ఇట్లా కరెక్ట్‌గా స్లోగా జాగ్రత్తగా అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. నాకు వీడియో లెంత్ అవుతుంది కనుక నేను స్పీడ్‌గా ప్రాసెస్ అనేది చేస్తున్నాను. తర్వాత మళ్ళీ పైకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ వాల్యూమ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేసి మ్యూట్ అనే దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత ఈ వీడియో అనేది సగం వరకే ఉంటుంది. దీన్ని డూప్లికేట్ చేసుకోవాలి. ఎండ్ వరకు కూడా పెట్టుకోవడానికి. డూప్లికేట్ చేసుకోవడానికి లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసి డూప్లికేట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. డూప్లికేట్ అనేది అవుతుంది. తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి ఫ్లాగ్ వీడియో ఉంది కదా! దాన్ని ఇట్లా పట్టుకొని డ్రాగ్ చేసి కరెక్ట్‌గా ఈ పొజిషన్‌లో ఇట్లా పెట్టుకోండి. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి మళ్ళీ ఇంకోసారి డూప్లికేట్ అనేది ఇట్లా చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా చేసుకున్న తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి దాన్ని పట్టుకొని డ్రాగ్ చేసుకొని కరెక్ట్‌గా వీడియో ఎండ్ వరకు కూడా ఇలానే సెలెక్ట్ చేసుకోండి. నాకు వీడియో లెంత్ అవుతుంది కనుక నేను స్కిప్ చేస్తాను. సో, ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నది ఆ టెంపుల్‌కి పైకన్నట్టు వస్తుంది. దాన్ని వెనక వైపు పంపించాలంటే లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా వెనక వైపు పోతుంది. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి ఇంకొకటి డూప్లికేట్ చేసుకున్నారు కదా! దానిపై క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లా. ఆ తర్వాత ఫ్లాగ్ వీడియో అనేది వెనక వైపు పోతుంది. చూస్తుంటారు కదా! ఇట్లా. సో, బ్యాకొచ్చి మళ్ళీ స్టార్టింగ్‌లోకొచ్చండి. స్టార్టింగ్‌లోకొచ్చిన తర్వాత కరెక్ట్‌గా ఒక 1 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి ఫ్రెండ్స్. ఇట్లా జరుపుకున్న తర్వాత ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీ ఫోటో సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరే ఫోటో అంటే మీ ఫోటో ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత మళ్ళీ అదే ఫోటోపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరుపుకున్న తర్వాత స్టార్టింగ్‌లోకొచ్చండి. స్టార్టింగ్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి ఇక్కడ ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ వైప్ అప్ అనే యానిమేషన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్యాకొచ్చండి. బ్యాకొచ్చిన తర్వాత మళ్ళా స్టార్టింగ్‌లోకొచ్చండి. స్టార్టింగ్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి ఇప్పుడు 4 సెకండ్స్ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ. ఇక్కడ స్క్రోల్ చేసి డిస్క్రిప్షన్‌లో నేను హ్యాపీ బర్త్‌డే అనేసి టైటిల్ పీఎన్‌జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. తర్వాత మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న హ్యాపీ బర్త్‌డే అనేసి ఆ టైటిల్ పీఎన్‌జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాకొచ్చండి. బ్యాకొచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ హ్యాపీ అనే దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత మళ్ళా స్టార్టింగ్‌లోకొచ్చండి. స్టార్టింగ్‌లో రెడ్ మార్క్ నుంచేసి దీన్ని ఈ పొజిషన్‌లో ఇట్లా పెట్టుకోండి. కరెక్ట్‌గా ఈ పొజిషన్‌లో ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇన్ యానిమేషన్ అని కనిపిస్తుంది కదా! దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి.
ఇక్కడ పాప్ డౌన్ అనే యానిమేషన్ కనిపిస్తుంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేసి 1% ఇట్లా పెట్టుకొని బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. మొత్తం ఇట్లా బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి 6 సెకండ్స్ వరకు. ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ బర్త్డే అనే పిఎన్జీ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న బర్త్డే అనే పిఎన్జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఇమేజ్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఇట్లా జరుపుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత ఆ బర్త్డే పిఎన్జీ ఇమేజ్ ఉంది కదా, దానికి కాస్త ఇట్లా జూమ్ అవుట్ అనేది ఇట్లా తగ్గించుకోండి. తగ్గించుకున్న తర్వాత ఈ పైకి అన్నట్లు ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా దీనిపైన కరెక్ట్గా ఉండేటట్టు ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసి కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ పాప్ డౌన్ అనే యానిమేషన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేసి 0.5% ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి 10 సెకండ్స్ వరకు. ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ ఇంకో మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు చెప్పడం మర్చిపోయాను, మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటోకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉండొద్దన్నమాట. మీకు బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే నేను డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ అనేది ఇచ్చాను, ఆ వీడియో చూడండి. మీకు ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలనేది క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఫోటోపై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి ఈ ఫోటోని కాస్త జూమ్ అవుట్ అనేది ఇట్లా తగ్గించుకోండి. తగ్గించుకున్న తర్వాత ఈ పొజిషన్లో ఇట్లా పెట్టుకోండి. కరెక్ట్గా ఈ పొజిషన్లో ఇట్లా పెట్టుకొని లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారంటే ఆ ఫోటో అనేది ఆ టైటిల్ పిఎన్జీ ఇమేజ్ ఉంది కదా హ్యాపీ బర్త్డే, దాని వెనక వైపు పోతుంది. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత కాస్త ఒక ఎంతవరకు అంటే 11 సెకండ్స్ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత అక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేసి ఈ పిఎన్జీ ఇమేజ్ ఉంది కదా, స్టార్టింగ్ సెలెక్ట్ చేసుకున్న ఫోటో వెనక ఇట్లా పెట్టుకోండి. కరెక్ట్గా ఈ పొజిషన్లో ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఫోటోపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఒక ఫోటో అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా 2 ఫోటోలైనా సరే ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని డూప్లికేట్ అనేది చేసుకోవాలి. డూప్లికేట్ చేసుకోవడానికి లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ డూప్లికేట్, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత మిర్రరింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపై ఇట్లా ఫస్ట్ ఆప్షన్పై క్లిక్ చేశారంటే ఆ ఫోటో అనేది దాని వెనక వైపు దాని ఆపోజిట్ వైపు రొటేట్ అనేది అవుతుంది. సో ఇట్లా వచ్చిన తర్వాత దీన్ని రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఇట్లా స్క్రోల్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇట్లా పట్టుకొని డ్రాగ్ చేస్తూ లెఫ్ట్ సైడ్ ఈ పొజిషన్లో దీన్ని ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా ఈ పొజిషన్లో ఇట్లా పెట్టుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేశారంటే ఆ ఫోటో అనేది వెనక వైపు పోతుంది. తర్వాత స్టార్టింగ్లోకి ఇట్లా వచ్చేయండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత ఆ ఫోటోని కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అనేది ఇట్లా చేసుకోండి, మిడిల్లోనే ఉండేటట్టు. ఇట్లా చేసుకున్న తర్వాత ఒకసారి నేను మీకు ప్లే చేసి చూపిస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, ఫోటో అనేది ఇట్లా యానిమేషన్ అనేది అవుతుంది. ఇట్లా వచ్చిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి డిస్క్రిప్షన్లో నేను విష్ యూ అనే పిఎన్జీ ఇమేజ్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ టైటిల్ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి కిందకి ఇట్లా స్క్రోల్ చేసి
ఈ కింద దీన్ని ఇట్లా ఈ పొజిషన్‌లో కరెక్ట్‌గా మిడిల్‌లో ఉండేటట్టు ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా, ఇట్లా పెట్టుకున్న తర్వాత దీన్ని కరెక్ట్‌గా 10 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి. ఇక్కడ వరకు 10 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకున్న తర్వాత ఇక్కడ ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత వైప్ రైట్ అని కనిపిస్తుంది కదా! ఆ యానిమేషన్‌పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసుకొని 1% ఇట్లా పెట్టుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ కరెక్ట్‌గా 11 సెకండ్స్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేసి మీ పీఎన్‌జీ ఇమేజ్ అనేది మీ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీకు నేమ్ ఎలా ఎడిట్ చేయాలనేది నేను ఈ వీడియో ఎండ్‌లో చెప్తాను. తర్వాత నేను ఎడిట్ చేసుకున్న ఆ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు ఎడిట్ చేసుకుంటారు కదా! మీ నేమ్ అనేది ఆ పేరు అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీది మీ పేరు అనేది లాంగ్ ఉంటే 2 భాగాలుగా సెలెక్ట్ చేసుకోండి. షార్ట్‌గా ఉంటే ఒక సింగిల్ పీఎన్‌జీ ఇమేజ్‌గా ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అందులో ఫస్ట్ పీఎన్‌జీ ఇమేజ్‌పై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేస్తాము. ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేసి మళ్ళా స్టార్టింగ్‌లోకి వచ్చేసి ఇంకో పీఎన్‌జీ ఇమేజ్‌పై క్లిక్ చేసి దీన్ని కూడా ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేసుకోండి. ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేసిన తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లోకి వచ్చిన తర్వాత ఈ పీఎన్‌జీ ఇమేజ్‌ని ఇట్లా పట్టుకొని డ్రాగ్ చేస్తూ ఈ పొజిషన్‌లో ఇట్లా పెట్టుకోండి. కాస్త పెద్దగా జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. ఈ పొజిషన్‌లో ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇంకో పీఎన్‌జీ ఇమేజ్ ఉంది కదా! దానిపై క్లిక్ చేసి కరెక్ట్‌గా దీన్ని ఈ పొజిషన్‌లో ఇట్లా పెట్టుకోండి. నేమ్ అనేది ఫ్రంట్‌కుండాలి. ఫ్రంట్‌గా నేను ముందుగా నేమ్ చరణ్ అనే నేమ్ సెలెక్ట్ చేసుకున్నాను కనుక చరణ్ సార్ నేమ్ అనేది అది వెనక వైపు ఉంది. సో, ఫ్రంట్‌కి రావాలంటే లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసి బ్రింగ్ టు ఫ్రంట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారంటే ముంగటికొచ్చేస్తుంది. సో, ఆ పేరు అనేది ఇట్లా కరెక్ట్‌గా ఈ పొజిషన్‌లో మిడిల్‌లోని ఇట్లా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లా. ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. 23 ప 23 సెకండ్స్‌లోని రెడ్ మార్క్ నుంచి ఇక్కడ ఒక కీఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా లెఫ్ట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ ఒక కీఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసి దీన్ని కరెక్ట్‌గా ఇక్కడ ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత మళ్ళా స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లోకి వచ్చిన తర్వాత ఈ పీఎన్‌జీ ఇమేజ్‌ని కనిపించకుండా కరెక్ట్‌గా ఈ పొజిషన్‌లో ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఒకసారి నేను మీకు స్క్రోల్ చేసి చూపిస్తాను. ఇట్లా, ఇట్లా వస్తుంది. దాని తర్వాత సేమ్ ఇంకో పీఎన్‌జీ ఇమేజ్ ఉంది కదా! దాన్ని కూడా సేమ్ అలానే రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి లెఫ్ట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి కరెక్ట్‌గా దాని ఎదురుగా దీన్ని కూడా సెలెక్ట్ చేసుకొని అక్కడ ఒక కీఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసి దీన్ని ఈ పొజిషన్‌లో ఇట్లా పెట్టుకొని మళ్ళా లెఫ్ట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి ఎండ్‌లో వచ్చేసరికి ఈ పొజిషన్‌లో ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపించకుండా. ఇట్లా పెట్టుకున్న తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత దీన్ని కొంచెం ఈ పొజిషన్‌లో ఇట్లా పెట్టుకుందాం. ఇట్లా పెట్టుకున్న తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి 23 సెకండ్స్‌లో రెడ్ మార్క్ నుంచి ఇక్కడ ఒక కీఫ్రేమ్ అనేది యాడ్ చేసి కరెక్ట్‌గా ఈ పొజిషన్‌లో ఇట్లా పెట్టుకుందాం ఇది. ఓకే. ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. డిస్క్రిప్షన్‌లో మీరు డౌన్లోడ్ చేసుకున్న దీంట్లోని ఒక స్మోక్ ఎఫెక్ట్ వీడియో అనేది ఉంటుంది. ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్న స్మోక్ ఎఫెక్ట్ వీడియో ఎక్కడైతే పెట్టుకున్నారో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి ఫస్ట్ వాల్యూమ్ ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేసి దీన్ని మ్యూట్‌లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ వీడియో అనేది ఫుల్ స్క్రీన్ చేసుకోవాలి. ఫుల్ స్క్రీన్ చేసుకోవాలంటే ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేసి రైట్ సైడ్ ఒక స్క్వేర్ బాక్స్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేశారంటే ఫుల్ స్క్రీన్ అనేది అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ వీడియో బ్లాక్ స్క్రీన్‌లో ఉంది. బ్లాక్ స్క్రీన్ పోవాలంటే కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేసి స్క్రీన్ అనే దీనిపై ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత
ఈ వీడియో అనేది సగం వరకే ఉంటుంది. దీన్ని డూప్లికేట్ చేసుకోండి. ఇట్లా డూప్లికేట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి కరెక్ట్‌గా వీడియోకి సరిపోయేటట్టు ఇట్లా అడ్జస్ట్‌మెంట్ అనేది ఇట్లా చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా చేసుకున్నారంటే ఆటోమేటిక్‌గా వీడియో మొత్తం సెట్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లో రెడ్ మార్క్‌ని ఇచ్చేసి ఫైనల్‌గా డిస్క్రిప్షన్‌లో నేను ఒక ఫైర్ ఎఫెక్ట్ వీడియో అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న స్మోక్ ఎఫెక్ట్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్క్వేర్ బాక్స్‌పై ఇట్లా క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా ఫుల్ స్క్రీన్ అనేది అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ ఈ వీడియో అనేది బ్లాక్ స్క్రీన్‌లో ఉంది. బ్లాక్ స్క్రీన్ పోవాలంటే కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి స్క్రీన్ అనే దీనిపై సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్నారంటే ఆటోమేటిక్‌గా బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత ఫైర్ ఎఫెక్ట్ వీడియో అనేది సెట్ అయిపోతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ వాల్యూమ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి మ్యూట్ ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది సగం వరకే ఉంటుంది చిన్నగా. మీకు ఎండ్ వరకు కూడా కొంచెం డూప్లికేట్ చేసుకొని ఇట్లా అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మన వీడియో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మీకు నచ్చిన సాంగ్‌ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా డిస్క్రిప్షన్‌లో నేను ఒక ఆడియో లింక్ అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఆడియో ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ సాంగ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. నేను ఇచ్చిన సాంగ్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా మీ దీంట్లో డిఫాల్ట్‌గా ఉండే ఏ సాంగ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఇట్లా బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మన వీడియో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వీడియో అనేది మనం సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్‌లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో క్వాలిటీ మీకు ఎంతైతే కావాలో అంత క్వాలిటీ పెట్టుకొని కింద సేవ్ యాస్ వీడియో అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీ నేమ్ ఎలా ఎడిట్ చేయాలనేది నేను చెప్తాను. ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్, వీడియో అనేది చాలా లెంత్ అయిపోయింది. సో లెంత్ ఉంది కదా అనేసి మీరు స్కిప్ చేయకండి. ఎండ్ వరకు చూడండి. అలాగైతేనే నేను చెప్పిన ప్రతి పాయింట్ మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో ఇప్పుడు లేట్ చేయకుండా మనం నేమ్ ఎడిటింగ్‌లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ నేను ఎడిట్ చేసిన పేరు అనేది మీ నేమ్ అలా ఎడిట్ చేసుకోవాలంటే మీ మొబైల్‌లో పిక్సెల్ ల్యాబ్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే ప్లే స్టోర్‌లో అవైలబుల్‌గా ఉంది. అక్కడికెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో మీ పేరు ఏ పేరైతే ఉందో ఇక్కడ న్యూ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ డబుల్ క్లిక్ ఇట్లా ఇవ్వండి. తర్వాత దాన్ని ఎరేజ్ చేసుకోండి. ఎరేజ్ చేసుకున్న తర్వాత మీ పేరు అనేది టైప్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్‌గా రామ్ సార్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకేపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీన్ని కాస్త ఇట్లా రొటేట్ చేసి డ్రాగ్ చేస్తూ మిడిల్‌లో సెట్ చేసుకొని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కింద ఏ అనే సింబల్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ ఏబీ ఫాంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మై ఫాంట్స్ అని కనిపిస్తున్నాయి కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్‌లో నేను కావాల్సిన ఫాంట్ లింక్ అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ఫాంట్ అనేది ఇందులోకి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ 2 ప్లస్ సింబల్స్ కనిపిస్తున్నాయి. అందులో మీరు దేంట్లో అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్‌గా నేను ఈ ఫోల్డర్‌లో సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ ఏ ఫోల్డర్‌లో అయితే పెట్టుకున్నారో ఆ ఫోల్డర్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫాంట్స్ అనేవి ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. మీరు సెలెక్ట్ చేసుకునే ఫాంట్ ఏ ఫాంట్ అయితే ఉందో ఆ ఫాంట్ అనేది ఎగ్జాంపుల్‌గా నేను సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఇట్లా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ డైరెక్టరీ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా చూసారు కదా ఫాంట్ అనేది అట్లా యాడ్ అవుతుంది. సో అట్లా యాడ్ అయిన తర్వాత ఫాంట్ ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకేపై క్లిక్ చేయండి. ఫాంట్ అనేది ఇట్లా యాడ్ అవుతుంది. ఇప్పుడు దీనికి మనం కలర్ అనేది యాడ్ చేయాలి. కలర్ యాడ్ చేయాలంటే లెఫ్ట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ టెక్స్చర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్‌లో నేను ఒక ఇమేజ్ గోల్డ్ ఇమేజ్ అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆ ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత
ఇక్కడ గ్యాలరీ సింబల్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అది ఫైల్స్లోకి తీసుకెళ్తుంది. సో ఇట్లా ఫైల్స్ ఓపెన్ అయిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకున్న గోల్డ్ ఇమేజ్ అనేది ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ టిక్ పై ఇట్లా క్లిక్ చేశారంటే దానికి ఆటోమేటిక్గా ఇమేజ్ అనేది యాడ్ అవుతుంది. తర్వాత రైట్ టిక్ పై ఇట్లా క్లిక్ చేయండి. రైట్ సైడ్ మళ్ళీ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ షాడో కనిపిస్తుంది కదా, దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఇట్లా ఎనేబుల్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ 3D టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. డెప్త్ 7 అని కనిపిస్తుంది కదా, ఒక 1% ఇట్లా పెట్టుకోండి. ఇట్లా లేదా 2% ఇట్లా పెట్టుకొని రైట్ టిక్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 3D షాడో అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత రైట్ టిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫైనల్గా మన పేరు అనేది రెడీ అయిపోయింది. సో ఇట్లా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం PNG ఫార్మాట్లో సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే కింద 4 ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత ట్రాన్స్ఫర్ నెట్ అనే ఆప్షన్ పై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత PNG ఫార్మాట్లో కన్వర్ట్ అవుతుంది. సేవ్ సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీ నేమ్ అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.